నిజానికి బాలకృష్ణ గారి యొక్క మానసిక స్థితి గురించి చాలా ట్రోలింగ్స్ అవి నడుస్తా ఉన్నాయి. గతంలో కాల్పుల కేసు సంబంధించినప్పుడు గూడా ఏ అదే. విధంగా అదే. అయితే ఆయన యొక్క మెంటల్ కండిషన్ అదే. బాగాలేదని సర్టిఫికేట్ ద్వారా ఆయన బెయిల్ వచ్చింది బయటకొచ్చాడు. అనేది బాగా పాపులర్ బాగా అది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అవును. ముఖ్యంగా. అంటే, మనం దీన్ని ఏ విధంగా చూడాలి? దీంట్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే వైసీపీ చేస్తున్నటువంటి తప్పేంటంటే, ఒకటి బాలకృష్ణతో ఇమ్మీడియేట్‌గా వీళ్ళు సారీ చెప్పించి ఉండాల్సింది. అవును. అవును. తెలుగుదేశం పార్టీ హ్మ్. ఇమ్మీడియేట్‌గా ప్రెస్ మీట్ పెట్టి, హ్మ్. నేనేదో మూడ్‌లో మాట్లాడాను. ఇది హ్మ్. రాంగ్‌గా కమ్యూనికేట్ అయింది. నా ఉద్దేశ్యం ఇది యాహ్! కాదు అని అందరితో క్లోజ్ అయిపోయేది ఆ ఇష్యూ. దాన్ని సారీ అనవసరం చెప్పి ఉండాల్సింది. అవును. అది జరగల. హ్మ్. అది వాళ్ళ వైపు నుంచి తప్పు. హ్మ్. రఘురామకృష్ణరాజు గారు ఎంకరేజ్ చేయటం ఆయన తప్పు. హ్మ్. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు వీళ్ళిద్దరూ సారీ చెప్పాలి జగన్‌కి హ్మ్. అనే డిమాండ్‌తో గొడవకొచ్చేసి ఉండాల్సింది. అవును. ఇతర విషయాలు మాట్లాడకుండా. హ్మ్. అది కాకుండా వీళ్ళేం చేశారంటే, హ్మ్. వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి నువ్వొక ప్రయోజనం పొందావు. లేకపోతే జీవితాంతం జైల్‌లో ఉండాల్సినోడివి నువ్వు. హ్మ్. హ్మ్. ఆయన కరుణ వలన నువ్వు బయటున్నావు అని మాట్లాడటం మొదలుపెట్టారు. అవును. ఇది ఇబ్బందికరం. ఆ! ఎందుకు ఇబ్బందికరం అంటే, ఒక నేరస్తుడిని కాపాడటం కూడా నేరమే. నేరమేగా. అవునుగా. ఆ ఇంట్లో ఆ ఇన్సిడెంట్ జరిగిందనే విషయం అందరికీ తెలుసు. అవును. దాన్ని మ్యానిప్యులేట్ చేశారు అనేది అందరికీ తెలుసు. హ్మ్. ఈ మ్యానిప్యులేట్ చేయటంలో కొంత ప్రభుత్వ సహకారం దొరికింది. ఆ ప్రభుత్వ సహకారం ఎలా దొరికిందో కూడా అందరికీ తెలుసు. హ్మ్. ఎందుకంటే బాలకృష్ణ గారి అక్కగారు ఆవిడ కేంద్ర మంత్రిగా ఉన్నారు. అవును. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. అవును. కాబట్టి ఆవిడ కొంత లీడ్ తీసుకొని చేయగలిగి ఉండొచ్చు. ఆ! ఎక్కడి వరకు? ఆయన్ని అక్కడి నుంచి మూవ్ చేయటం. హ్మ్. అంటే ఆయన్ని లాకప్‌కో, మరో చోటకో మూవ్ చేయటం కాకుండా హాస్పిటల్‌లో ఉంచారు. హ్మ్. ఉంచినప్పుడు ఏం జరిగిందంటే యాక్చువల్‌గా ఆ రోజు హ్మ్. ఈయన ఈ కాల్పుల సంఘటనలో హాస్పిటలైజ్ అవ్వగానే హ్మ్. చిరంజీవి గారెళ్లి కలిసాడు. ఓకే. చిరంజీవి, అరవింద్ ఇద్దరూ వెళ్లి చాలా సేపు అతనితో గడిపారు. ఆ! ఇది అంటే అతనికి కొంత ఆ మూడ్‌లో నుంచి బయటకు తీసుకురావడం కోసం. ఓకే. హ్మ్. లోన్‌లీనెస్ ఫీల్ అవుతాడేమో హ్మ్. అని చెప్పి ఆ డిప్రెషన్‌లో నుంచి బయటకు తీసుకురావడం కోసం వీళ్ళు ఎక్కువ టైం గడిపారక్కడ హ్మ్. అతనితో. హ్మ్. అంటే ఆ సమయంలో కూడా చిరంజీవి తనకి హెల్ప్‌ఫుల్‌గానే ఉన్నాడు. ఆ! ఇతను ఇలా మాట్లాడాడు గానీ, హ్మ్. అతను అలా లేడెప్పుడు ఓకే. హ్మ్. చిరంజీవి. అవును. సో, ఇలా వీళ్ళిప్పుడు ఈ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ పాత వ్యవహారాలు తవ్వటం వలన, హ్మ్. ఒక నేరస్తుడిని తప్పించిన మనిషిగా వైఎస్ రాజశేఖర రెడ్డిని రోడ్డు మీదకి లాక్కొస్తున్నారండి. ఓకే. అది తప్పు. ఆ! ఆ! అయితే కొంత పోలీసుల వైపు నుంచి పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారప్పుడు. హ్మ్. రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత బెల్లంకొండ సురేష్ నుంచి ఒక మొదటేమో అవును. బాలకృష్ణే కాల్చాడని చెప్పి, హ్మ్. తర్వాత ఆయన మార్చాడు. అవును. స్టేట్‌మెంట్ మార్చి, హ్మ్. ఎవరు కాల్చారో తెలీదు అన్నాడు. అవును. మేమందరం కలిసి మాట్లాడుకుంటూ ఉండగా, హ్మ్. ఎవరో కాల్చారు హ్మ్. అని చెప్పాడు. ఆ తర్వాత ఒక గూర్ఖా హ్మ్. బాలకృష్ణ గారి ఇంట్లో చనిపోవడం అనే ఒక సన్నివేశం జరిగింది. అవును. బహుశా అతనికి ఆ సంఘటనకు సంబంధించిన వివరాలేవైనా తెలియటం చేత చంపేశారేమో అనేది ఆ రోజుల్లో అవును. సాధు, సాధు అనుకుంటా. సాధు బయట హ్మ్. చర్చ జరిగింది. హ్మ్. కానీ అది కూడా ప్రొసీడ్ అవ్వలేదు. ఆ కేసు కూడా ముగిసిపోయిన కథగా అయిపోయింది. అవును. అలాగే బాలకృష్ణ గారి మీద ఉన్నటువంటి కేసు కోర్టు కొట్టేసింది. హ్మ్. కాకర్ల సుబ్బారావు గారు ఇతనికి అంటే డిప్రెసివ్ మూడ్‌లో జరిగినటువంటి వ్యవహారం. అతను సైకలాజికల్‌గా డిజార్డర్‌లో ఉన్నాడు హ్మ్. అన్న పద్ధతిలో ఒక సర్టిఫికేట్ ఇచ్చి, హ్మ్. దాన్ని లీడ్‌గా తీసుకొని అలాగే బెల్లంకొండ సురేష్ చెప్పినటువంటి స్టేట్‌మెంట్. హ్మ్. బాలకృష్ణ కాదు కాల్చింది అని. హ్మ్. సాక్ష్యాల్ని తారుమారు చేశారు అనే ఎలిగేషన్‌తో వసుంధర గారు కూడా ఉన్నారు ఆ కేసులో. అవును. అవును. ఆవిడని, బాలకృష్ణ గారిని ఇద్దరిని పంపించేశారు. హ్మ్. బాలకృష్ణ గారు హాస్పిటలైజ్ అవ్వగానే హ్మ్. ఇమ్మీడియేట్‌గా రెండో రోజో, మూడో రోజో ఆవిడెళ్లి కోర్ట్‌లో సరెండర్ అయ్యారు. అవును. వసుంధర గారు. సరెండర్ అయినప్పుడు జస్ట్ సరెండర్ పిటిషన్ వేశారు వీళ్ళు. ఆవిడ అపీర్ అయింది. హ్మ్. ఇమ్మీడియేట్‌గా బెయిల్ మూవ్ చేశారు. బెయిల్ ఇచ్చేసింది కోర్టు విచిత్రంగా. అవును. వెంటనే షూరిటీలు పెట్టారు. ఒక గంటలో ఆవిడ బయటకొచ్చేసింది. అవును. అదొక విడ్డూరం. అవును. అదొక విడ్డూరం అయితే హ్మ్. ఈయన హాస్పిటల్‌లో ఉండగానే ఈయనకి కూడా బెయిల్ మంజూరైంది. అయింది. హ్మ్. ఇక్కడి నుంచి సూపరింటెండెంట్ గారే ఆయన్ని రిలీజ్ చేసాడు. హ్మ్. హ్మ్. రిలీజ్ చేసి డిశ్చార్జ్ చేసి పంపించేసాడు ఇంటికి. అవును. ఆ తర్వాత వాయిదాలకెళ్లారు.
వాయిదాల అనంతరం కోర్టు సఫిషియెంట్ విట్నెస్ లేదు కాబట్టి ఉమ్, కేసు కొట్టేస్తున్నాం అని చెప్పి కొట్టేసింది. ఉమ్, దీని మీద ఎంక్వైరీకి వెళ్తే బాగుంటుంది అని చెప్పి ప్రాసిక్యూషన్ వైపు నుంచి ఒక మాట వినిపించినప్పటికీ ఉమ్, అసలు ఈ స్టేజ్‌లోనే మీరు ప్రాపర్‌గా విట్నెస్‌లు పెట్టలేదు. ఉమ్, రేపు ఇంకేదో జరుగుతుంది అనే భ్రమల్లోకి వెళ్ళొద్దు అన్న పద్ధతిలో జడ్జి గారు ఉమ్, చెప్పి ముగించేశాడు దాన్ని. ఓకే. అలా బాలకృష్ణ బయటకొచ్చేసాడు. ఉమ్, ఉమ్, ఇది ఇంకెవరి ఇంట్లోనైనా జరిగితే ఇలాగే జరుగుతుందా అనేది ఒక గొడవ. అంతే కామన్ మ్యాన్ అదే ఆలోచిస్తాడు కదా. కామన్ మ్యాన్ అదే ఆలోచిస్తాడు. అంటే మీకు అధికారం ఉంది కాబట్టి మీరు ఉమ్, ఇలా చేసి బయటపడిపోయారు. ఉమ్, కాల్చడానికి రీజన్స్ ఏమిటి అనేది 100 కథలున్నాయి దానికి. ఉండొచ్చు, అవును. అది పక్కన పెట్టేద్దాం. అంటే ఒకటి ఆర్థిక లావాదేవీ అక్కడ కూడా. ఉమ్, ఉమ్, 'లక్ష్మీ నరసింహ' సినిమాకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు వాళ్ళ ఉమ్, మధ్య తేలని గొడవలు చాలా ఉన్నాయి. ఉమ్, ఆ నేపథ్యంలోనే ఈ కాల్పులు జరిగినాయనేది ఒక వెర్షన్. రెండోది కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ కూడా జోడింపైపోయినాయి అక్కడ. అవును, దానికి సంబంధించిన ఘర్షణ కూడా అని ఇంకో కథనం ఉంది ప్రపంచంలో. అవును. ఏవి ఎన్ని కథనాలు ఉన్నప్పటికీ క్రైమ్ అనేది అక్కడ జరిగింది. క్రైమ్ జరిగింది. జరిగింది. జరిగినప్పుడు ఉమ్, అంత లూజ్‌గా వదిలిపెట్టేస్తారా? ఉమ్, అంటే ఆయన మేనేజ్ చేసుకోగలిగాడు గాబట్టి. ఉమ్, అంటే మన వ్యవస్థలు మేనేజబుల్ అనే విషయం ఎస్టాబ్లిష్ అయిపోయింది. అవును. బాలకృష్ణ గారి కేసులో బలంగా. ఉమ్, ఉమ్, పైగా ఆవిడ సాక్ష్యాలను తారుమారు చేస్తూ ఆ బట్టలన్నీ ఎక్కడికో పంపించేసి ఆ డ్రైవర్‌కి ఇచ్చారు. డ్రైవర్ కూడా ఉన్నాడు కేసులో. అవును, అవును, అవి తీసుకెళ్ళి ఇంకెక్కడో పడేసి వచ్చాడు అతను. అవును. అక్కడ ఉన్నటువంటి బ్లడ్ ఇదంతా కడిగేశారు. ఉమ్, ఆ వెపన్ మీద ఉన్నటువంటి వేలిముద్రలు కూడా తుడిచేశారు. అవును, సాక్ష్యాల్ని తారుమారు చేయటంలో వసుంధర గారు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అవును. ఆవిడ ఎవరిదైనా సలహా తీసుకొని చేసుండొచ్చు ఆ ఉమ్, టైంలో. ఉమ్, ఉమ్, ఎవరు సలహా చెప్పినా గాని మొత్తానికి ఎటువంటి అంటే నామినల్ ఇది కూడా లేకుండా కనీసం వాళ్ళు లాకప్ కూడా చూడకుండా పోలీస్ స్టేషన్ మొహం చూడకుండా బయటకొచ్చేసారు. బయటకొచ్చారు. అదే కదా. అది ఉమ్, విడ్డూరం. అవును.